హైదరాబాద్ కుషాయిగూడ పిఎస్ పరిధిలోని సాయికృష్ణ నగర్ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్క్రాప్ గోడౌన్లో ప్రమాదం జరగడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. 2 ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్లో నుంచి భారీ శబ్దాలు వస్తూ ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ కుషాయిగూడ పిఎస్ పరిధిలోని సాయికృష్ణ నగర్ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్క్రాప్ గోడౌన్లో ప్రమాదం జరగడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. 2 ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపు చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. మంటల్లో నుంచి భారీ శబ్దాలు వస్తూ ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, కుషాయిగూడ స్క్రాప్ గోడౌన్ అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? ఇది కుషాయిగూడలోని చర్లపల్లి డివిజన్ కి వస్తుంది. సాయి కృష్ణ నగర్ లో స్క్రాప్ దుకాణంలో ఒక్కసారి అంటే ఈ విధంగా ఉన్నటువంటి స్క్రాప్ దుకాణంలో చెత్తకు అంటుకోవడం తోటి అగ్ని ప్రమాదం సంభవించింది. అది మెల్లమెల్లగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో సమాచారాన్ని కూడా స్థానికంగా ఉన్నట్టుగా పోలీసులకు అటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో వాళ్ళు కూడా వచ్చేసి మంటల్ని ఆర్పేటనిగా ప్రయత్నం చేస్తున్నారు. అయినా కానీ మంటలు మాత్రం ఇంకా ఎగిసి పడుతున్నాయి. ఇప్పటికీ అదుపులో వచ్చేట్టుగా పరిస్థితి కూడా లేదు. దాంతో పాటు పెద్ద ఎత్తున మంటలు రావడంతో స్థానికులు మరింత భయాందోళనకు గురవుతున్నారు. వచ్చినటువంటి అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతోటి మంటలను కంట్రోల్ చేసేట్టుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇంకా మంటలు కంట్రోల్లోకి వచ్చేట్టుగా పరిస్థితి కూడా లేదు. రాత్రి రావటం, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా అంత నిద్రిస్తున్నట్టుగా సమయంలో ఈ విధంగా మంటలు మరింత వ్యాప్తి చెందకుండా పక్కనే మిగతా షాపులు కావచ్చు, మిగతా దుకాణాలు ఇవన్నీ ఉన్నాయి. వాటికి కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇటు అగ్నిమాపక శాఖ, దాంతో పాటు పోలీసు. అయినప్పుడు కూడా మంటలు మాత్రం కంట్రోల్ వచ్చేట్టుగా పరిస్థితి కనిపించట్లేదు. దాంతో పాటు చాలా ఇందులో ఒక ప్లాస్టిక్ కావచ్చు, మిగతా ప్లాస్టిక్ కావచ్చు, టైర్లు కావచ్చు, దాంతో పాటు పేపర్లు కావచ్చు, ఇవన్నీ కూడా అంటుకోవడంతో అవి ఇంకా మంట ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చెత్త కావచ్చు, లేదంటే పేపర్ కావచ్చు, ఇవైతే ఖాళీ ఆ విధంగా ఆగిపోతుంది. అలా కాకుండా ఇందులో కొన్ని ప్లాస్టిక్ వస్తువులు ఉండటంతో కూడా మంటలు మరింత ఎగిసిపడుతున్నాయి. ఫైర్ ఇంజన్లతో కూడా ఇప్పటివరకు వచ్చినట్టుగా 2 ఫైర్ ఇంజన్లతో కూడా కంట్రోల్ పెట్టిన పరిస్థితి ఇప్పటివరకు అయితే కనిపించట్లేదు. ఓకే రవిచంద్ర.